హాయ్ గాయ్స్! ఇప్పుడు మనం సేమియా కస్టర్డ్ ఎలా చేద్దామో చూద్దాం. ఒక పాన్ పెట్టుకొని అందులో ఘీ వేసుకోవాలి. ఘీ బాగా హీట్ అయిన తర్వాత అందులో సేమియా వేసుకొని కొంచెం సేపు బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేసుకుందాం. అలా అటు ఇటు తిప్పుతూ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుందాం. ఇప్పుడు లైట్ బ్రౌన్ కలర్కి వచ్చాయి కాబట్టి ఇప్పుడు అందులో మనం మిల్క్ యాడ్ చేసుకుందాం. పాలు కూడా వేసుకున్న తర్వాత అటు ఇటు తిప్పుతూ 30 సెకండ్స్ అలానే తిప్పుతూ ఉండాలి. ఇప్పుడు అలానే 30 సెకండ్స్ వరకు అలానే వదిలేద్దాం. ఇప్పుడు 30 సెకండ్స్ తర్వాత అందులో మనం లైట్‌గా కుంకుమ పువ్వు యాడ్ చేసుకుందాం. కుంకుమ పువ్వు యాడ్ చేసుకోవడం వలన కలర్ చేంజ్ అవుతుంది. మీ దగ్గర ఉంటే యాడ్ చేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. కుంకుమ పువ్వు వేసుకున్నాక అలా తిప్పుతూ కలుపుతూ ఉండాలి. ఇప్పుడు మనం లైట్‌గా మరుగు వచ్చే వరకు చాలా తిక్కుగా ఉంది కాబట్టి ఇప్పుడు ఇంకొన్ని మిల్క్ యాడ్ చేసుకుందాం అందులోకి. అలా ఇప్పుడు అది చాలా బాగా మరగడానికి కొద్దిసేపు అలానే దాన్ని వదిలేద్దాం. అలా మరుగు వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చాలా తిక్కుగా కనిపిస్తుంది కాబట్టి ఇప్పుడు మనం ఇంకొన్ని మిల్క్ యాడ్ చేసుకుందాం అందులోకి. సేమియా చాలా బాగా కుక్ అవ్వాలంటే తగినన్ని మిల్క్ కంపల్సరీ ఉండాలి. సో ఇంకొన్ని మిల్క్ యాడ్ చేసుకొని బాగా తిప్పుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ ఆఫ్ కస్టర్డ్ పౌడర్ వేసుకోవాలి. కస్టర్డ్ పౌడర్ వేసుకున్నాక ఒక గ్లాస్ ఆఫ్ రా మిల్క్ వేసుకొని ఉండలు లేకుండా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. అలా ఉండలు లేకుండా కలుపుకోవాలి. కలుపుకున్నాక అది పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు ఇంకొకసారి ఇది కలుపుతూ ఉండాలి. బాగా మరుగుతున్నప్పుడు ఇప్పుడు మనం అందులోకి షుగర్ యాడ్ చేద్దాం. నాకైతే నాకైతే 3½ స్పూన్ సరిపోతుంది. మీరు చేసే క్వాంటిటీ సేమియాని బట్టి మీరు షుగర్ యాడ్ చేసుకోవాలి.
షుగర్ కూడా బాగా కరిగిన తర్వాత ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ని అందులో వేసేద్దాం. కస్టర్డ్ పౌడర్ మొత్తం వేసిన తర్వాత అలా తిప్పుతూ ఉండాలి. ఉండలు కట్టుకోకుండా తిప్పుతూ ఉండాలి. ఇప్పుడు జ్యూసీగా అయింది కాబట్టి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం. అది కూల్గా అయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో చియా సీడ్స్ కానీ సబ్జా గింజలు కానీ వేసుకోవాలి. 5 మినిట్స్ నానబెట్టుకొని దాని తర్వాత వేసుకోవాలి. రా చియా సీడ్స్ ఎప్పుడు యూజ్ చేయకూడదు. ఇప్పుడు మనం చేసిన సేమియా కస్టర్డ్ అందులో స్లైసెస్గా వేస్తూ ఉన్నాం. ఇప్పుడు కస్టర్డ్ పైన యాపిల్ పీసెస్ని అందులో వేద్దాం. యాపిల్ పీసెస్ కూడా వేసిన తర్వాత ఇప్పుడు మ్యాంగో పీసెస్ వేద్దాం. మీ దగ్గర ఏ ఫ్రూట్స్ ఉంటే అవి యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కొన్ని డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకుందాం. డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత దానిపైన మ్యాంగోస్ వేసుకొని తర్వాత సేమియా దానిపైన వేసుకోవాలి. సేమియా వేసిన తర్వాత పైన చియా సీడ్స్ వేసుకుందాం. అలా చియా సీడ్స్ ఈవెన్గా వేసుకుందాం. ఇప్పుడు మొత్తం ఈవెన్గా అయిపోయిన తర్వాత ఇప్పుడు మ్యాంగో పీసెస్ సేమియా మీద వేద్దాం. మ్యాంగో పీసెస్ పైన మరి యాపిల్ పీసెస్ వేసుకోవాలి. ఇప్పుడు మరీ దానిపైన సేమియా కస్టర్డ్ వేసుకుందాం. అలా ఈవెన్గా స్ప్రెడ్ చేస్తూ వేసుకుందాం. ఇప్పుడు సేమియా వేసిన తర్వాత డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకుందాం. అలా మొత్తం ఈవెన్గా డ్రై ఫ్రూట్స్ అన్నీ యాడ్ చేసుకోవాలి. అలా అన్నీ యాడ్ చేసిన తర్వాత ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు, అలా అయినా సర్వ్ చేసుకోవచ్చు. యమ్మీ యమ్మీ కస్టర్డ్ సేమియా రెడీ.